నమస్తే అందరికీ, వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ చక్కెర పొంగల్ చేస్తున్నాను. ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు వేయించుతున్నాను. వేగిపోయి తీసేస్తున్నా. అదే నేతిలో ఇప్పుడు కిస్మిస్ వేయించుతున్నాను. వేగిపోయి తీసేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు వేయించుతున్నాను. ఇవి వేగిపోయి తీసేస్తున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేయించుతున్నాను. ఇది డ్రై రోస్ట్ చేయాలి. వేగిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యాన్ని కూడా దోరగా వేచాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వేగిపోయింది, తీసేస్తున్నాను. లీటర్ పాలు తీసుకున్నాను. ఫస్ట్ ఇవి మరగాలి. పాలు మరిగాయి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మొదట 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేపిన శనగపప్పు అందులో వేయాలి. శనగపప్పు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు బియ్యం వేయాలి. బియ్యం వేచి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ బియ్యం వేసేద్దాం. బియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు పంచదార వేస్తాను. ఇక్కడ పంచదార 1:1 + 2 టేబుల్ స్పూన్స్ నేను వేసాను. ఇక్కడ తీపి అన్నది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవచ్చు. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, అండ్ నేతిలో వేసిన కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి కలిపాక ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే, చక్కెర పొంగల్ రెడీ. ఇది మా అమ్మ చేసే విధానం. మా అందరికీ చాలా ఇష్టం. చాలా రుచికరంగా ఉంటుంది. అదే మీకు చూపించాను. ఈ చక్కెర పొంగల్లో పాలు లేకుండా మరో విధానం ఉంది. అది మరొకసారి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.